నా గురించి ఆలోచించకపోవచ్చు, కానీ నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా నీకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. దేవాంశ్ మీద ఈవిడ ఇంట్రెస్ట్ చూస్తుంటే కేసు కోసం మాత్రమే వచ్చినట్లేదు. నాకు అదే డౌట్ కొడుతోంది. అది సంగతి. అర్థమైందా? నువ్వు నిజంగా అన్ని విషయాలు తెలుసుకున్న దానివి అయితే నేనే వైదేహినని కూడా తెలుసుకుని దానివి కదా. నీకు నిజంగా వైదేహి దేవాంశుల ప్రేమ గురించి తెలుసుంటే ఇలా నన్ను అనుమానిస్తూ మాట్లాడుండేదానివి కాదు. అయినా ప్రేమించిన మనిషి నమ్మకపోతుంటే ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన దానివి. నువ్వు నమ్మకపోవడంలో ఆశ్చర్యమేముంది? బాగా మాట్లాడుతున్నావు. ఈ మాటలతోనే అందరినీ సులువుగా మోసం చేసి వైదేహిలా వచ్చేద్దాం అనుకున్నావు కదా. కానీ దేవాంశ్కి ఒక ఫ్రెండ్ ఉందని, తను లాయర్ అని, ఆ లాయర్ చాలా తెలివైందని, దేవాంశ్కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని అస్సలు ఊహించుండవు కదా. దేవాంశ్, నీకేం భయం లేదు. ఈ వైశాలే కాదు, వైశాలి రూపంలో ఇంకో 100 మంది వచ్చినా నీకు నేనున్నాను. నిజంగా తను మా కోడలైతే ఎంత బాగుంటుంది. పోగొట్టుకున్న మనుషుల్ని పొందేంత అదృష్టవంతులమా? అంత అదృష్టవంతులమే అయితే అసలు మా కోడల్నే పోగొట్టుకునే వాళ్ళం కాదు. మావయ్య, నేను మీ వైదేహినే మావయ్య. దయించి ఎప్పుడైనా ఒక్కరు నేను వైదేహిని అని చెప్పండి మావయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్నారుగా, కుటుంబంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనే వైదేహి అని నమ్మడం లేదు. ఇప్పుడు దేవాంశ్ని విచారించడానికి అనుమతినివ్వాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.
దేవాంశ్, తను మీ భార్యనా? కాదు. మధ్యలో మాట్లాడద్దని మాత్రం అనొద్దు సార్. నాకు మీలాగా ఇంగ్లీష్ అది రాదు. నేను అసలు ఏమీ చదువుకోలేదు. ఈ కోర్టు రూల్స్ సెక్షన్లు ఏమీ తెలీదు. కాదని వాళ్ళతోనే మాట్లాడిస్తూ వారు కాదు కాదు అంటుంటే నిజంగానే నేను వైదేహిని కాదేమోనని మీకు అనిపిస్తుంది. దయతలిచి నన్ను కూడా మాట్లాడనిస్తేనే కదా ఎవరి మాటల్లో నిజముందో, ఎవరికి న్యాయం జరగాలో తెలుస్తుంది. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒకరి అభిప్రాయం కోర్టులో తెలుసుకునేటప్పుడు మధ్యలో ముద్దాయి మాట్లాడకూడదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. అందరి అభిప్రాయాలతో పాటు ముద్దాయి అభిప్రాయం కూడా తీసుకోవాలి. వినాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే సరైన న్యాయం చెప్పగలం. తనను కూడా మాట్లాడనివ్వండి. ఓకే యువర్ ఆనర్. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఆడదానికి అన్నిటికన్నా పవిత్రమైనది, ప్రధానమైనది మాంగళ్యం. నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమే, చెయ్యబోయేది నిజమే. ప్రాణం పోయినా నా నోట అబద్ధం రాదు. చాలా బాగుంది కాఫీ. థ్యాంక్ యూ అండి. నిజంగానే బాగుంది. దేవాంశ్ ఎక్కడ? పైన ఉన్నాడమ్మా. ఓకే. కాఫీ తాగు, చల్లారిపోతుంది. ఎంత కలుపుగోలుతానో. చూస్తున్నావు కదా, ఏదో తేడాగా కనిపించడం లేదు.
ఈ అలేఖ్య మీద ఒక కన్నేసించాలి. నువ్వు కన్నేసిన వాళ్ళందరూ కాలంలో కలిసిపోతున్నారు గాని ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, నువ్వు నోరు మూసుకొని ఉండవు. ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నా కోడలు. కావాల్సిన వాళ్ళు ఏ సంబంధం లేదంటున్నారు. ఏ సంబంధం లేని వాళ్ళు కోడలని చెప్పి శిక్ష వేయమంటున్నారు. అసలు ఈ వైశాలి ఎవరు? యాక్సిడెంట్ లో మొహం పాడైన నాకు అచ్చం ఆ వైశాలి మొహం రావడం ఏంటి? పోస్తే వచ్చింది తను భర్తని చంపడం ఏంటి? ఆ మర్డర్ కేసు నా మీద పడ్డం ఏంటి? భగవంతుడా, వాళ్ళ మధ్య ఏ సమస్యలుండే, ఏం జరిగిందో? మరి ఆవిడ చంచల దృష్టిలో పట్టం ఏంటి? నా స్థానం మార్చాలన్న పాడు ఆలోచన ఆ చంచలకి రావడం ఏంటి? అసలు అసలు ఏం జరుగుతోంది నా జీవితంలో? అయ్యో, రూపం మారింది ఆయనకెళ్ళ దూరం కావడానికేనా? ఇప్పుడు ఏం చేయాలి? నేనే వైద్యునని ఎలా నమ్మించాలి? చంచల బతికే ఉందని నిరూపిద్దామంటే నేను జైల్లో ఉంటూ కనిపెట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నిజమే, పక్కన ఉంటేనే తెలుస్తాయి. మరెప్పుడు నువ్వు పక్కనే ఉంటే నీ స్థానంలోకి వేరే వాళ్ళు ఎలా వస్తారు? వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వాళ్ళతో లేను, బయటికి వెళ్ళాను. ఎక్కడికి? ఆ సమయంలో ఎక్కడున్నానో చెప్పొచ్చు, కానీ అత్తయ్య గురించి బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అత్తయ్య పరువు, ఇంటి పరువు మొత్తం పోతుంది. అందుకే చెప్పలేకపోయాను. కానీ అత్తయ్యకి మాత్రమే చెప్పొచ్చు కదా. నిజం చెప్తే దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్. అలేఖ్య, సార్ ఐఎమ్ సో సారీ అలేఖ్య. ఇట్స్ ఓకే దేవాంశ్, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వైదేహిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావంటే ఎవరిని చూసినా వాళ్ళల్లో వైదేహిని నీకు కనిపిస్తుంది. నీ ప్రేమ చాలా గొప్పది దేవాంశ్. మీరు కలిసున్నది కొన్నేళ్లే అయినా ఇంత గొప్ప ప్రేమ పొందిన వైదేహి చాలా అదృష్టవంతురాలు. కొంతమంది నూరేళ్లే బ్రతుకుతారు, కానీ ఏం లాభం? ఏ ప్రేమ దక్కదు వాళ్ళకి. వాళ్ళతో పోలిస్తే వైదేహి చాలా అదృష్టవంతురాలు. మీ ప్రేమ పొందుతూ మీ చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. కానీ నేను దురదృష్టవంతుణ్ణి అలేఖ్య. వైదేహిని పోగొట్టుకున్నాను. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాను. అది కాదు, నాకే ఎందుకు ఇలా జరగాలి? ఎందుకు నా వైదేహి నన్ను వదిలి వెళ్ళిపోవాలి? అసలు వైదేహి లేకుండా ఎందుకు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను?
ప్రేమ గొప్పది దేవాంశ్, కానీ విధి అంతకన్నా బలీయమైంది. ఎప్పుడు ఎవరి జీవితంతో ఉండాలో, ఎవరి జీవితంలోకి రావాలో రాసిపెట్టి ఉంటుంది. చా, ఎలా తప్పించుకుంది? ఏమో మేడం, తెలీదు మేడం. ఏయ్, ఎక్కడికెళ్ళావే? గుడికి వెళ్ళానండి. గుడికా? నేనింకా పారిపోయావనుకున్నానే. నేను వైదేహినని నిరూపించుకొని నా భర్త దగ్గరికి చేరవలసిన దాన్ని నేనిక్కడికి పారిపోతాను. భర్త? ఇంకా ఎక్కడున్నాడు నీ భర్త? చంపేశావు కదా. మేడం, మీకు దండం పెడతాను, ఆ మాట మాత్రం అనకండి. నేను వైదేహిని, నా భర్త బతికే ఉన్నాడండి. ఏయ్, అసలేం నాటకాలు ఆడుతున్నావే? ఆ ఇంటికి కోడలైపోదామని, భర్తను చంపి శిక్ష నుండి తప్పించుకోవాలని బాగానే ప్లాన్ చేశావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజం మాత్రమే ఎప్పటికైనా గెలుస్తుంది. అయితే నిజం గెలవాలని కోరుకోండి. నిజమేంటో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. సర్లే, ముందు బండెక్కు. కానిస్టేబుల్స్, అమ్మాయిని ఎక్కించండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వైదేహి చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వైదేహి బతికే ఉంది, మీ ఎదురుగానే ఉంది. మమ్మల్ని దూరం చేయటం ఆ దేవుడి వల్లే కాలేదు, మీ వల్ల అవుతుందా? అవుతుందో లేదో కాసేపట్లో కోర్టులో తేలుతుంది. పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. అత్తయ్య, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎవరి నీకత్తయ్యా? ఎవరు నీకత్తయ్యా? నా కర్మకాలి, మా కోడల రూపంలో ఉండి మమ్మల్ని సాధిస్తున్నావు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి మీతో వేరుగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏయ్, ఎందుకు ఈ నాటకాలు? ఆంటీతో వేరుగా మాట్లాడి ఒప్పించేద్దావనా? ఇక్కడ ఎవరు నువ్వు వైదేహి అంటే నమ్మరు. ఒకసారి మాట్లాడనివ్వండి, తప్పేముంది? ఏంటి ఇన్స్పెక్టర్? తను నిన్నటి నుంచి ఆవిడతో ఒకసారి మాట్లాడాలంటుంది కదా. ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అంటున్నాను. అవసరం లేదు ఇన్స్పెక్టర్. ఏం మాట్లాడాలన్నా కోర్టులో మాట్లాడొచ్చు. ముద్దాయికి ఇలా వేరుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఏ చట్టం చెప్పడం లేదు. దానికి చట్టంతో పనేంటి లాయర్? వైదేహి చనిపోయిందని మీరందరూ నమ్ముతున్నారు కదా. ఈవిడ ఏం చెప్పినా నమ్మరు కదా. అలాంటప్పుడు ఆవిడ ఏం చెప్తుందో ఒకసారి వింటే నష్టమేంటి? నష్టం కాదు, ఇష్టం లేదు. పోనీ ఇష్టం లేనట్టే మాట్లాడండి. యువర్ ఆనర్, సాక్ష్యాధారాలను బట్టి ఈమె వైదేహి కాదు వైశాలి అని రుజువైంది కాబట్టి వైశాలిగా ఉంటే భర్తని హత్య చేసినందుకు శిక్ష పడుతుందన్న ఉద్దేశంతోనే తాను చనిపోయిన వైదేహి స్థానంలోకి రావాలనుకుంటోందని తెలిసింది కాబట్టి తన భర్తని చంపిన నేరానికి ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.
నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందమ్మా? ఒక్కసారి మా అత్తయ్య గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి జడ్జి గారు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే అది చెప్పు. వాళ్ళని వీళ్ళని మాట్లాడమని అడగకూడదు. నేనే వైదేహినని చెప్తున్నా నమ్మట్లేదు కదా. చెప్పాల్సిన వారు చెప్తే నమ్ముతారని పిలవమంటున్నాను. అంటే ఇప్పుడు ఆవిడొచ్చి నువ్వే వైదేహి అని చెప్తుందని ఆశపడుతున్నావా? బయట అంతసేపు మాట్లాడావు కదా, అప్పుడు చెప్పండి. ఇప్పుడేం చెప్తారనుకుంటున్నావు? అప్పుడు మాట్లాడాను కాబట్టి ఇప్పుడు పిలవమంటున్నాను. జడ్జి గారు, ఒక్కసారి మా అత్తయ్య గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అవసరం లేదు యువర్ ఆనర్. దేవాంశ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈవిడతో మాట్లాడాలనుకోవడం లేదు. లేదు జడ్జి గారు, మా అత్తయ్య మాట్లాడతారు. అత్తయ్య మాట్లాడతానని చెప్పండి. అత్తయ్య అత్తయ్య చెప్పండి. అత్తయ్య ప్లీజ్ చెప్పండి. అత్తయ్య ఏమమ్మా, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆంటీ, బలవంతమేమీ లేదు. మాట్లాడనని ఒక్క మాట చెప్పండి. నేను మాట్లాడతాను. నేను నువ్వడిగిందే అడిగాను. ఏ ఆధారాలతో నిన్ను వైదేహి అనుకోమంటావు అని. అత్తయ్య, ఇది అన్యాయం. ఏదన్యాయం? ఎవరు నీకు అత్తయ్య? జడ్జి గారు, తను వైదేహి కాదు, వైశాలి. తను వైదేహిగా మా ఇంట్లోకి రావడానికి నాటకాలాడుతోంది. అడ్డమైన ప్రయత్నాలు చేస్తోంది. అత్తయ్య, ఏమైంది మీకు? ఇందాక బయటలా మాట్లాడి ఇప్పుడు మాట మారుస్తున్నారేంటి? నీ మాటలు ఎవరినైనా మాయ చేస్తాయి. అంత పక్కా ప్లాన్తో వచ్చావు నువ్వు. కానీ నిజాలు బయటపడకుండా ఉండవు.
మాట్లాడింది? అత్తయ్య 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 మేడం మేడం ఆగండి ఎందుకు కొడుతున్నారు? ఇలాంటి వాళ్ళని కొట్టడం కాదు, చంపినా నేరం లేదు. కాసేపు నువ్వే వైదేహివేమోనని నమ్మేశాను కదే. నా కోడలు బ్రతికే ఉంది, కొడుకు బాధ తీరిపోయిందని, ఇక మన కుటుంబంలో అంతా సంతోషమే ఉంటుందని కాసేపు పొంగిపోయాను కదే. కానీ వాడితో కలిసి నాటకం ఆడతావా? ఇద్దరూ కలిసి నన్నే మోసం చేయాలనుకుంటారా? అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరితో కలిసి ఈ నాటకం ఆడుతున్నాను? ఎందుకు అత్తయ్య నేనే వైదేహినని చెప్పి అంతలోనే కాదంటున్నారు? నేనేదైనా తప్పు చేసుంటే తిట్టండి, కొట్టండి, కానీ ఎంత పెద్ద శిక్ష వేయకండి అత్తయ్య. ఏయ్! మళ్ళీ అత్తయ్య అన్నా అంటే ప్రాణాలు తీస్తాను. నువ్వేం చేశావో, ఎవరితో కలిసి నాటకాలు ఆడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? నాకు నా కుటుంబం ముఖ్యం. అందుకోసం నేనేదైనా చేస్తాను. ఎలాంటి బెదిరింపులకి లొంగనని చెప్పు. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? ఇంకా నాటకాలు ఆడుతున్నావంటే నిన్ను వదిలేండి అత్తయ్య. మేడం వదలండి, వదలండి మేడం, మీకే చెప్పేది. వదలమంటుంటే మేడం దాన్ని పట్టుకోండి. వదలండి, వదలండి, ప్లీజ్ వదలండి. ఈ శాంతత్వ ప్రాణం చాలా గట్టిది. తల మీద కుట్ట పోయిందనుకుంటే పోలేదు, పొడిచి చంపుదామనుకుంటే వైదేహి అడ్డం వచ్చింది. పిచ్చాసుపత్రిలో ఉన్నంత వరకు సేఫ్. నయమైతే ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఏంటి తీరిగ్గా అటు ఇటు తిరిగి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కోర్టులో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నా. ఇంతకీ తను వైదేహి అంటావా వైశాలి అంటావా? ఏ వైదేహి అని తెలిస్తే మళ్ళీ పొడిచే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? ఇదిగో నా టార్గెట్ వైదేహి కాదు, శాంతత్త. ఆవిడ్ని పడవబోతే ఈ వైదేహి అడ్డొచ్చింది. నేనేం చేయను? ఏమీ చేయకు. రేపు నేరం రుజువైతే జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు. నన్నెవరు కనిపెడతారు? శాంతత్త పిచ్చాసుపత్రిలో ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అంటే శాంతా పిన్ని మీద హత్యాయత్నం చేసి వైదేహి చావుకి కారణమైన వాడిని దేవాంశ్ మావయ్య గారు ఊరికే వదిలేస్తారనుకుంటున్నావా? ఈ వైశాలి వైదేహి గొడవ జరుగుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. ఇది తేలాక నీ గురించే ఆలోచిస్తారు. నీ బాలకం చూస్తుంటే నేను దొరికిపోతే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. నీ మొహం, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాన్రా, అది నా బాధ. అయినా ఏదో చిన్న చిన్న ప్లాన్లు వేసి వర్కౌట్ చేద్దామంటే ఏకంగా మర్డర్కే ప్లాన్ చేశావు. అసలు ఎప్పుడు నా మాట విన్నావు?
చచ్చిపోయింది వైదేహి కాదు వైశాలి అయితే, కోర్టులో ఉన్నది వైదేహి అని ప్రూవ్ అయితే వైదేహి బ్రతికే ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరూ పట్టించుకోరు కదా. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. అందరూ చనిపోయింది వైదేహి అంటే వైశాలి అంటావేంటి? అయినా హత్యాయత్నం జరిగింది శాంతాపిన్ని మీద కాబట్టి మావయ్య గారు వదలరు. తప్పించుకోవడం కష్టం. భర్తని చంపాను. కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే నా అదృష్టం కొద్దీ అచ్చం నాలాగే ఉండే దశరథ రామయ్య కోడలు వైదేహి చనిపోయిందని తెలిసింది. ఎలాగైనా వైదేహి స్థానంలోకి వెళ్తాను. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా ఆస్తి, మంచి కుటుంబం, దేవాంశ్ లాంటి భర్త అన్నీ దక్కాలని ఆశీర్వదించండి తల్లి. కాదు, అది నేను కాదు, ఇది నేను కాదు. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఈవిడ వైదేహి కాదు వైశాలి అని ఎవరో వీడియో పంపారు. కాదు, అది నేను కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి జడ్జి గారు, అది నేను కాదు. భర్తని చంపాను. కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే దేవాంశ్ లాంటి భర్త అన్నీ దక్కాలని ఆశీర్వదించండి తల్లి. నేను కాదు, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కాదు, నువ్వే. నాలాగే ఇంకో అమ్మాయి ఉన్నప్పుడు అది నేనే ఎందుకు కావాలి జడ్జి గారు? అందులో ఉన్నది అసలు వైశాలి. అలా కేసు నుంచి తప్పించుకోవాలనే నన్ను కిడ్నాప్ చేయించి నా స్థానంలోకి వచ్చింది. అనుకోకుండా చనిపోయింది. నో యువర్ ఆనర్. మేడం, నువ్వెళ్ళు. ఈ వీడియోలో ఉన్నది తనే. ఎందుకంటే ఈవిడ చెప్పే కిడ్నాప్ డ్రామా నిజం కాదు.